జిల్లా షాద్నగర్ నియోజకవర్గ ప్రాంత కళాకారుల ఉన్నతి కోసం కృషి చేస్తూ వారి సౌజన్యం కోసం ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా సుమారు 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం శుభపరిణామమని టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణ అన్నారు. షాద్నగర్ నూతన ఆడిటోరియం నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే శంకర్ 4.38 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల నటుడు టార్జాన్ ఎమ్మెల్యేను ప్రత్యేకంగా కలుసుకున్నారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో టార్జాన్ ఎమ్మెల్యేను కలుసుకొని శాల్వాతో సత్కరించి ఓ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ కృషికి ఆయన కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులను అర్థం చేసుకుని వారి మనోభావాలకు అనుగుణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన కళాక్షేత్రాన్ని తిరిగి రూపుదిద్దుకునేలా చేసిన కృషి అనిర్వచనీయమని అభినందించారు. కళాకారుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే శంకర్ వెంట ఉంటాయని, భగవంతుడి దయ వల్ల మంచి ఆరోగ్యం, సుదీర్ఘ సుపరిపాలన అందే విధంగా ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు స్థానిక జర్నలిస్ట్ కేపీ హరీష్ కుమార్ శర్మ తదితరులను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా సన్మానించారు. కళాకారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ మెంబర్లు, సర్పంచ్ అందరూ అన్నతో ఫోటో తీద్దరు. అందరు గ్రామ పంచాయతీ మెంబర్లు అందరూ ముందుకు రావాలి. ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు వీకపల్లి శంకరన్న గారికి స్వాగతం పలుకుతూ, మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ భవన రామదేవరెడ్డి గారి పుత్రులైనటువంటి రవీందర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమం ఉంటుంది. కొందరు పక్క జరగాలి, ఆడికెళ్ళి స్టేజ్ కాడికి వెళ్ళి వీళ్ళంతా రారా జరగ దూరం పెద్ద మనిషి వస్తాడు కదా. నెంబర్లు సర్పంచ్ చూడాలి. కొంతమంది నీళ్ళైతే టెక్కలు కాబట్టి మల్లేశానా ఓ దండం పెట్టి అన్న ఒక నిమిషం. ప్రెసిడెంట్ సాబ్ తొందర ఫోటో మంచిది చేతులు తిన్నాను రైట్ అందరు మీకు సైడ్ జరగాలి అందరు రైట్ అన్న.
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ విలేజ్కి వచ్చి 2 years అయింది. ఈ 2 years లోపలే ఈ గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకుంటున్నాము. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచమైనప్పటి సందు కూడా ఈ గ్రామం అంతా వివాదరహితంగా అందరు కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆలోచనతోనే ఎప్పుడు పోతూ ఉంటారు. కాబట్టి ఈరోజు 2 సంవత్సరాల కిందట ఈ యొక్క గ్రామం నన్ను కూడా ఎమ్మెల్యే కావడానికి ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి ఒక్కరు పెద్ద మనుషులు గ్రామ పెద్దలందరూ కూడా సహకరించారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ పాలక వర్గం సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్, వార్డు మెంబర్లు బాగా అర్థం చేసుకోవాలి. అందరం పుడతా ఉంటాం, సస్తా ఉంటాం. అందరికీ అవకాశాలు రావు. ఒక సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ అదృష్టమే. మనం అందరం అదృష్టంగా భావించి ఒక్కటి ఆధ్యాత్మికంగా ఒక వర్డ్ చెప్తాను, కక్కుర్తి పడొద్దు, వాణి వీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎప్పుడు చేయదు. వయసు ఒక్కొక్కప్పుడు తెలియదు, వయసు తెలియక పగలకు పట్టింపులకు పోతుంది. కాబట్టి రాజకీయాలలో ఒకసారి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఇంతమంది ఇప్పుడు దాదాపు 700-800 మంది లేడీస్ ఉంటారు. మంది మీ నలుగురికి అవకాశం వచ్చిందంటే అది దేవుడిచ్చిన గొప్పతనం. అది నిజం కూడా చెప్తాను. మీరు కూడా అనుకోకుండా మీరు వాస్తవాన్ని కూడా మీరు మీ డాడీ కావాల్సిన వాడు మీరే అర్థం చేసుకోండి. అంటే రాజకీయాలలో బాగా ఆలోచనతో పోవాలి. ఎవరన్నా చెప్పుడు మాటలు ఏంటి చెప్తే ఇనోదు, వాస్తవం గ్రహించాలి. ఏమైతుంది మన గ్రామం ఏం చేసుకుంటున్నాం, చిన్న గ్రామం. ఆ రోజు వీలరపల్లి అప్పరెడ్డి కూడా మంత్రెడ్డి కూడా కుమ్మరికుంట ఎర్రగుంట కలిసి ఉన్నప్పుడు పెద్ద గ్రామ పంచాయతీ, ఇంకా కనీసం అదో ఇదో వనరులు ఉంటుండే. ఆ రోజు ఈరోజు నేనైతే మీ సొంత మీ అందరితో ఇప్పుడు ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నోనే మీ అందరికీ నేను ఒక కుటుంబ సభ్యుని, దాంట్లో ఏం ఆలోచన లేదు. సరే, మీ అందరి ఆశీస్సులు, నా పనితీరు, దేవుడిచ్చిన అవకాశం, మనం ఒకసారి ఎమ్మెల్యే అయినాం, అనుకోకుండా కూడా పదవులు వస్తూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు, వద్దంటే పదవులు ఇస్తూ ఉన్నారు. అంటే మన యొక్క మంచితనం, మన యొక్క ప్రవర్తన ఎక్కడ ఇబ్బందులు పెట్టొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. మనకు ఓట్లు వేసినా వేయకపోయినా ఎప్పుడు కానీ ఓట్లు వేసి శాశ్వతం కాదు. మనకి ఈ రాజకీయాలు శాశ్వతం కాదు. మనం మంచితనం పెంచుకోవాలి, పెద్ద చిన్న గౌరవం ఉంచుకోవాలి. గ్రామం మాత్రం మీ అదృష్టం. ఈరోజు మల్లేశ ఒక అమాయకుడైనా వాడు కూడా నీతిమంతుడు, గుణవంతుడు, పనిమంతుడు. నాకు ఒకటే భయం ఉండే, వాని ఆరోగ్యం సహకరిస్తుందా సహకరించదు, ఎందుకు సర్పంచ్ చేస్తారు అనేదే నా ఆవేదన తప్ప వేరే ఆలోచన లేదు. మంచోడే కాబట్టి ఇతరులకు ఛాన్స్ రాదు అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్పినా నేను కాబట్టి వాని మేలు గురించి, వాని కుటుంబం మేలు గురించే చెప్పినా తప్ప వేరే ఆలోచన లేదు. మీరు కూడా ఇప్పుడు డిప్యూటీ సర్పంచులకు వార్డు మెంబర్లు కూడా తేజ మీ అందరూ చెప్తున్న శోభ మీ అందరూ కూడా చెప్తుంది ఏంటంటే మంచిగా కలిసిమెలిసి చేసుకోండి. ఏదన్నా అవసరం ఉందంటే మీరు పనుల విషయంలో మీకు ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడే చూస్తా ఉన్నారు మనకు పెద్ద రోడ్లు అన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు పోయిన సర్పంచ్ కూడా పాపం తిప్పల పడ్డాడు, ఏదో కట్టాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా మనం కట్టి ఏదన్నా ఉంటే కూడా మన కమ్యూనిటీ వాళ్ళు కానీ బెస్తోళ్ళది వాళ్ళది గంగపుత్రులది కూడా అది కూడా రిపేర్ చేపిస్తున్నాం. అందరూ కూడా మనం ఒకటే గతంలో నాకు